హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. మ్యామ్ నమస్కారం. నమస్తే అమ్మ. మ్యామ్, ఇప్పుడు ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉండేది ఒక గోల్, లేకపోతే ల్యాండ్ తీసుకోవాలి, లేకపోతే అక్కడే ఇల్లు కట్టుకోవాలి అని. సో ఇదే పర్సెప్షన్తో వాళ్ళు లైఫ్ లాంగ్ దాచుకున్న మనీని ఒకే ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు అది ఒకవేళ మిస్కమ్యూనికేట్ అయితే, సో ఇప్పుడు మనం ఈ మధ్యలో చూసుకున్నట్టయితే ఈ ఆర్జే వెంచర్స్ కానీ లేకపోతే సువర్ణ భూమి డెవలపర్స్ కానీ వాళ్ళు నెట్ క్యాష్ తీసుకొని తర్వాత ఇలా చీటింగ్స్ చాలా జరుగుతూ ఉంటాయి రియల్ ఎస్టేట్లో. ఒకటేసారి లక్షలు లాస్ అవ్వడాలు, కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ జరగకుండా ఉండడానికి ల్యాండ్ లేకపోతే ప్లాట్ ల్యాండ్ ఇవన్నీ, సో రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఏవి తీసుకోవాలన్నా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి? ఓకే, ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ ఏవైతే ఉంటాయో ఇవి యాక్చువల్లీ రెరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఉంటుంది కదా, వాళ్ళు బ్యాన్ చేశారు. ప్రీ లాంచ్ ఆఫర్స్ అనేవి ఏవి మీరు పెట్టకూడదు. ఇఫ్ ఎట్ ఆల్ ప్రీ లాంచ్ ఆఫర్స్ అనేవి లాంచ్ చేశారు అని అంటే ఈ రెరా సర్టిఫికేషన్ క్యాన్సిల్ చేస్తాము అని. బట్ అయినా కానీ కొన్ని ఫ్యూ కంపెనీస్ ఏం చేస్తున్నాయి అని అంటే ప్రీ లాంచ్ ఆఫర్స్ అనేవి లాంచ్ చేయడము, దాంట్లో అది ఏంటి అని అంటే వాళ్ళని ల్యూర్ చేస్తూ ఉంటారనమాట. ఇన్వెస్టర్స్ని మీకు తక్కువ ప్రైస్కి ఇస్తాము అని వాళ్ళని ఉవ్విల్లూరేటట్టు చేస్తూ ఉంటారు. అరే ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తే చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది అని. సో అట్లాంటప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు నెట్ క్యాష్ అనేది ఇచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు నెట్ క్యాష్ ఇచ్చారనుకోండి మీకు ఇంకా 10% తక్కువకి ఇస్తాము అని చెప్తారు వీళ్ళు. అట్లాంటి టైమ్స్లో వీళ్ళు ఏంటి అని అంటే ఏ ఎవిడెన్స్ లేకుండా పూర్తిగా క్యాష్ ఇచ్చి కూర్చుంటారు. తర్వాత ప్రూవ్ చేసుకోవడానికి కూడా మనకి ఏమి ఉండదు. అండ్ ద అదర్ థింగ్ ఏంటి అని అంటే ప్రీ లాంచ్ ఆఫీస్లో ఎప్పుడైతే ఆ ల్యాండ్ ఎక్వైర్ చేశారో డెవలపర్, దానికి ఇంకా అప్పటికి ఏం పర్మిషన్స్ వచ్చి ఉండవు. ఓకే, అంటే ఆ పర్మిషన్స్ రెరా దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ పర్మిషన్స్ వచ్చి ఉండవు. మేబీ దానికి జిహెచ్ఎంసీ పర్మిషన్ కానీ లేఅవుట్ పర్మిషన్ కానీ ఒక ఎల్పి నెంబర్ కానీ ఏది వచ్చి ఉండదు. కానీ వీళ్ళు అప్పుడు పూలప్ చేసుకుంటారు డబ్బుని, ఎందుకనంటే ఈ పర్మిషన్స్ అన్నీ తెచ్చుకోవడానికి. సో దానికి స్కేప్ గోట్ ఎవరవుతారు అని అంటే ఏం తెలియని అమాయకులు వచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళు బలైపోతారు అక్కడ. ఓకే, సో ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ అనేవి నమ్మకండి, దాంట్లో అనవసరంగా డబ్బు పెట్టకూడదు. అండ్ ద అదర్ థింగ్ మీరు అడిగినట్టు ఏదైతే ప్లాటో ఫ్లాటో కొనాలి అనుకున్నప్పుడు ఏమేం చూసుకోవాలి మనము, సర్టిఫికెట్స్ కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిన ఇన్కమ్ రన్ సర్టిఫికెట్స్ ఇవన్నీ ఒక లిస్ట్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ అసలు ఆ టైటిల్ ప్రాపర్గా ఉందా, టైటిల్ వెరిఫికేషన్, ఆ ఓనర్స్ ఎవరు, ఈ డెవలపర్స్కి ఆ ఓనర్స్ దగ్గర నుంచి ఎలా వచ్చింది. ఓకే, ఆ మొత్తము లీగల్ ఒపీనియన్ అనేది మనం ఎక్వైర్ చేసుకోవాలి. ఓకే, ఇన్కమ్ రన్ సర్టిఫికెట్ ఉందా, ఈ ఏదైతే ల్యాండ్ మనం కొనాలనుకుంటున్నామో ఈ అపార్ట్మెంట్ కొనుక్కుంటున్నామో ఇది ఏ జోన్లోకి వస్తుంది. ఇప్పుడు జోన్ అనేది వెరీ మచ్ నెసరీ ఆఫ్టర్ దిస్ హైడ్రా అండ్ ఆల్. ఓకే, ఇది ఎఫ్టిఎల్లోకి వస్తుందా, చుట్టుపక్కల ఏదైనా చెరువు ప్రాంతం ఉందా, ముంపుకు గురయ్యే ప్రాంతమా, ఇది బఫర్ జోన్లోకి వస్తుందా, 111 జియోనా, అసలు ఇక్కడ కట్టచ్చా, ఇట్లా లాట్ ఆఫ్ చెక్ లిస్టులు ఉన్నాయి. ఇంకోటి ఏంటి చూసుకోవాలి అని అంటే ఈ ల్యాండ్ అనేది దీంట్లోకి ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్ ఇంక్లూడ్ అయి ఉందా. ఇప్పుడు మనం హైడ్రా వచ్చిన తర్వాత ఏం చూసాము, ఇప్పుడు లెటెస్ట్ సే లాస్ట్ వీక్ ఒక క్లయింట్ వచ్చారు, అదొక వెల్ నోన్డ్ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఓకే ఓకే, అంతా బాగానే ఉంది కానీ ఈవిడది ఇంకో పక్కన ఇంకో 2 విల్లాస్, ఈ 3 విల్లాస్ మాత్రమే వీళ్ళకి మాత్రమే నోటీస్ వచ్చిందంటే ఎందుకంటే ఈ 3 బఫర్ జోన్లోకి వచ్చాయి అని. ఓకే ఓకే, సో ఆ డెవలపర్ ఏం మాట్లాడలేదంట అడిగినప్పుడు. వేరే వాళ్ళు కూడా ఎవరైతే ఆ కమ్యూనిటీలో ఉండే గేటెడ్ కమ్యూనిటీలో ఉండే వేరే వాళ్ళు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు కూడా వాళ్ళకి కాదు కదా ప్రాబ్లం, వాళ్ళు కూడా మాట్లాడలేదు. సో ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది వీళ్ళు ముగ్గురికి. సో ఏ మూల ఉన్నా మీ ప్లాట్ మీకు హెల్ప్ చేయడానికి ఎవరు రారు. సో ఆ ప్రాపర్టీ హిస్టరీ ఏంటి అదంతా చూసుకోవాలి. సో 1980s నుంచి ఆ ట్రీ చూసుకుంటే చాలు, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి ఎవరు అమ్మారు, మధ్యలో ఏమైనా సివిల్ కేసెస్ ఉన్నాయా, కోర్ట్ కేసెస్ ఉన్నాయా అనేది, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఒకటి చూసుకోవాలి, టైటిల్ డీడ్స్ ప్రాపర్గా ఉన్నాయా అనేది వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ మీరు ఒక ఫ్లాట్ కొంటున్నారు అనుకుందాం, ఓకే, యాజ్ యూజువల్ ఫ్లాట్కైనా లేకపోతే ఓపెన్ ప్లాట్కైనా ఇది ఏ జోన్లోకి వస్తుంది, ఓకే, జియోస్ ఏమైనా ఉన్నాయా, గవర్నమెంట్ జియోస్ దీనిపైన, ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ అన్నీ మీట్ అవుతున్నారా లేదా, ఓకే, ఫైర్ సేఫ్టీ ఉందా,
ఆఫ్టర్ 2 to 3 years తర్వాత ఏమైంది అని అంటే, ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ఆ ల్యాండ్లోకి వాటర్ వచ్చాయనుకోండి, అది బఫర్ జోన్ లాగా డిక్లేర్ చేశారనుకోండి, అప్పుడు చేతులు కాలిపోయాక మనం ఏం చేయలేము, ఆకులు పట్టుకున్నా ఏం చేయలేము. సో ముందే చూసుకోవాలి అవన్నీ. అండ్ ఒకవేళ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఏదైనా ప్రీ ఓన్డ్ ప్రాపర్టీ కొనుక్కున్నారు అనుకుందాం, ఒక సెకండ్ సేల్లో ఫ్లాట్ కొనుక్కుంటున్నారు అనుకుందాం, అప్పుడు ఏమేమి చూసుకోవాలి, ట్యాక్స్ ఎవరిపైన వస్తుంది, కరెంట్ బిల్ ఎవరిపైన వస్తుంది, ఆక్యుపెన్సీ ఇది ఉందా, ఓకే, కింద పార్కింగ్ ఏరియా అలాట్మెంట్ ఉందా, అది మనకి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉందా లేదా. ఎందుకంటే పార్కింగ్ ప్రాబ్లమ్స్ అనేవి మేము యూజువల్లీ లాట్ ఆఫ్ టైమ్స్ చూస్తూ ఉంటాం. ఆ నైబర్స్ కొట్టుకుంటూ ఉంటారు, వాటికి సరిగ్గా డిమార్కేషన్స్ ఉండవు, ఇది నాది అని అంటాడు, మీ పార్కింగ్లో వచ్చి పెట్టేస్తాడు. ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ తర్వాత రాకూడదు అని అంటే ప్రీ ఓన్ ప్రాపర్టీస్లో ఇవన్నీ చూసుకోవాలి. అండ్ ద అదర్ థింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక కొత్త ఫ్లాట్ కొనుక్కుందాము అనుకుంటున్నాము, ఇవన్నీ ఆల్మోస్ట్ అవుట్స్కర్ట్స్లో అపార్ట్మెంట్స్ అన్నీ కడుతున్నారు. సో వీళ్ళు మనకి ఏదైతే ప్రాస్పెక్టస్ ఇస్తారో దాంట్లో టర్మైట్ సేఫ్టీ అని, పెస్ట్ కంట్రోల్ అని, కబర్డ్స్ కూడా వాళ్ళే మెయింటైన్ చేస్తాము, మేమే చేయించి ఇస్తాము, ఇంటీరియర్స్ అన్నీ అని అంటారు. ఆఫ్టర్ 1 year ఈ టర్మైట్స్ అన్నీ ఏదైతే ఇంటీరియర్స్ ఉంటాయో వాటిని అన్నిటిని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే. సో వీళ్ళప్పుడు పెస్ట్ కంట్రోల్ అని అదని ఇదని చేసినా కానీ ఫస్ట్ ఇనీషియల్గా మనం పెస్ట్ కంట్రోల్ ఏదైతే బిల్డర్ ప్రామిస్ చేశాడో అవన్నీ ప్రాపర్గా చేసినప్పుడే తర్వాత స్టేజెస్లో మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఓకే, ఇది ఎందుకు చాలామంది కనెక్ట్ అవుతారు, ఎందుకంటే అవుట్స్కర్ట్స్లో ఉండి విపరీతమైన హ్యూమిడ్ ప్లేసెస్లో ఉండే వాళ్ళకి ఈ టెర్మైట్స్ అనేవి వాళ్ళకి కామన్ ప్రాబ్లం అనమాట. ఓకే, ఇట్లాంటి ఇష్యూస్, ఈ జోనింగ్, ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్, ఫైర్ సేఫ్టీ ఉందా లేదా, ఇట్లాంటివన్నీ చూసుకోవాలి. సో బేసిక్గా 1980s నుంచి మన ఏదైతే ఉందో ఇన్కమ్ ఈసీ అనేది డెఫినెట్గా తీయాలి, ఇన్కమ్ సర్టిఫికేట్, టైటిల్ డీడ్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఒక 1 crore ప్రాపర్టీ కొనుక్కుంటున్నప్పుడు ఒక అడ్వకేట్ని అప్రోచ్ అవ్వాలి, లీగల్ ఒపీనియన్ అనేది డెఫినెట్గా తీసుకోవాలి. చాలామంది ఈ ఒక్క స్టెప్ ఎందుకో చేయరు, నాకు తెలీదు, అంతా అయిపోయిన తర్వాత ఏడుస్తూ ఉంటారు. అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి, ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలి అనుకుంటున్నప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకోండి. వాళ్ళ టైటిల్ మస్ట్ అండ్ షుడ్, వాళ్ళ టైటిల్ డీడ్ వెరిఫికేషన్ ఇదంతా చూస్తారు, ప్రాపర్టీ నిజంగా ఏ కేసెస్ లేవు, లిటిగేషన్ లేదు అనేది మీకు సజెస్ట్ చేస్తారు వాళ్ళు ఒక డాక్యుమెంట్ రూపంలో. దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వాలో లేదో మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు లీగల్ ఒపీనియన్ కంపల్సరీ తీసుకోవాలి అని ఎందుకంటున్నామంటే, ఇప్పుడు ఒక ప్లాట్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు హెచ్ఎండిఏ, రెరా, జిహెచ్ఎంసి ఎన్ని అప్రూవల్స్ ఉన్నా సరే లాస్ట్కి కొంతమంది చీట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అందుకని అంటే చాలా ఇప్పుడు అవుట్స్కర్ట్స్లో ఉన్న ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా మటుకు ల్యాండ్స్ సివిల్ లిటిగేషన్లో ఉంటాయి, అది తెలీదు. మొత్తం వీళ్ళు ఆక్యుపై చేసిన తర్వాత దాంట్లో లిటిగేషన్ ఉందని తెలుస్తుంది. ఓకే, అట్లా ఏవైతే లిటిగేషన్లో ఉన్న ల్యాండ్స్ జోలికి ఎవరు వెళ్ళాలనుకోరు. సో ముందే లీగల్ ఒపీనియన్ తీసుకోవడం మేలు. సో ఫ్లాట్ సో రియల్ ఎస్టేట్కి సంబంధించిన భూములు ఏమైనా తీసుకోవాలి అనుకున్నా కానీ ముందే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ 1990s నుంచి కూడా అది ఇక్కడి దాకా ఎలా వచ్చింది, ఎవరి చేతుల నుంచి మారాయి అన్నది కానీ, అండ్ అప్రూవల్స్ ఏమేమి ఉండాలి, అండ్ ఈసీ, సో ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ.